మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ నేను వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నా. మనము ఈ యొక్క సాయంకాల సమయమందున ఉదయమున ఏది ధ్యానించామో దానినే సాయంకాల సమయంలో కూడా మరింత కొన్ని విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ధన్యతల గురించిన ప్రసంగాలను మనం ధ్యానించడము అనేది ప్రారంభించాం. ధన్యతల గురించిన ప్రసంగము అంటే ఏమిటంటే, మానవుడు ఈ లోకంలో ఒక్కోసారి కొన్ని అంచనాలు తప్పు వేస్తూ ఉంటాడు. ఒక్కోసారి మనం కూడా భోజనాలు వండించినప్పుడు ఒకటి అనుకుంటూ ఉంటాం, కొంతమంది ఎక్కువ రావచ్చు, ఒక్కోసారి తక్కువ రావచ్చు, అంతేనా? అలాగే మానవుడు భోజనాలనే కాదు కానీ కొన్ని అంచనాలు వేస్తూ ఉంటాడు. కొంతమంది విద్యార్థులు కూడా నేను ఇది చదవాలి, అది తర్వాత అది చదవాలి, అది తర్వాత అది చదవాలి అని అంచనాలు వేస్తూ ఉంటారు. ఒక్కోసారి మానవులు వేసే అంచనాలు ప్రతి ఒక్కటి కూడా తారుమారైపోతూ ఉంటాయి. ఆ తారుమారైపోయినప్పుడు మనం అందరం కూడా ఆనందంగా ఉంటామా, బాధగా ఉంటామా? చెప్పండి. ఎవరైనా బాధగానే ఉంటారు. అంచనాలు తారుమారైతే ఎవరైనా వారి యొక్క జీవితంలో బాధపడేవారిగానే ఉంటారు. అయితే ఈరోజు దేవుడు కూడా ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, ఆయన యొక్క మానవులు వారి యొక్క జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే ఎలా జీవించాలి అనే దానినే ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మానవులు మానవ కోణముతో అంచనాలు వేస్తే ఆ అంచనాలు ఒక్కోసారి ఏమవుతాయంట, తారుమారు అవుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మానవ కోణముతో మీ జీవితాల్లో అంచనా వేయద్దు, మానవ దృష్టితో మీ జీవితాలను చూడొద్దు. అదేంటి, మానవ కోణముతో చూడకపోతే, మానవ దృష్టితో మనము చూడకపోతే మరి ఎలా చూడాలి అంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పారంటే, కొండ మీద ఒక ప్రసంగం ప్రారంభించారు. నిజంగా ఈ కొండ మీద ప్రసంగాన్ని వినిన వారు కాదు కానీ విని దాని ప్రకారముగా జీవించిన వాళ్ళు ధన్యులు. చాలామంది ఏమనుకుంటామంటే, గొప్ప వాక్యం వినిపించారు బ్రదర్ అని అంటారు. వినడం మంచిదే, కానీ వినిన దానిని మనం ఏం చేయాలంట, ఆచరించాలి. ఈరోజు నిజంగా వినే క్రైస్తవులుగా మనం ఉన్నామా లేదా ఆచరించే క్రైస్తవులుగా మనం ఉన్నామా ఒకసారి పరిశీలన చేయండి. వినడానికి మనం కాకపోతే ఈ రాళ్ళు వింటాయి, అంతేనా? మనం కాకపోతే జంతువులు వింటాయి. కానీ మానవులకి, మనుషులకి, జంతువులకి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, అవి వినగలవు కానీ మారలేవు. కానీ మానవులమైన మనము వినగలము, మరలా ఏం చేయగలమంట, మారగలం. అయితే అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ సమాధానపరచబడేవారు ధన్యులు. వాళ్ళు ఏమవుతారంట, సమాధానపరచబడుదురు అంటున్నారా? సమాధానపరచబడేవారు ధన్యులు. వారు ఏమవుతారంటే దేవుని యొక్క కుమారులు అవుతారు. ఈరోజు మీ జీవితంలో దేవుని కుమారులు అని మీరు అవ్వాలి అంటే, దేవుని కుమారుడుగా నీవు పిలువబడాలి అంటే, ముందుగా నువ్వు సమాధానకరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అనేకులకు సమాధానకరమైన స్థితిలోకి నువ్వు ఏం చేయాలంటే నడిపించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు సమాధానకరంగా ఉండాలి, అనేకులను సమాధానకరమైన జీవితంలోకి నడిపించాలి. ఉదయకాలమున మనం ఏం చూసామంటే, ఒక మానవుడు దేవునితో సమాధానకరంగా ఎలా ఉండగలడు? ఒక మానవుడు ఇరుగు పొరుగు వారితో సమాధానకరంగా ఎలా ఉండగలడు? ఒక మానవుడు తనలో తాను సమాధానకరంగా ఎలా ఉండగలడు అనే విషయాలనైతే
మనము ఉదయకాలమున ధ్యానించిన వారిగా ఉన్నాం. అయితే ఈ క్రొత్త నిబంధనలో ఉన్న విషయాన్ని నేను ధ్యానించడానికి ముందుగా పాత నిబంధనలో ఉన్న కొన్ని విషయాలను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు పాత నిబంధనలో విషయాలు మనం తెలుసుకోవాలంటే పాత నిబంధన విషయాలే క్రొత్త నిబంధన విషయాలను చాలా అర్థవంతంగా మనకి నేర్పిస్తూ ఉంది. అయితే పాత నిబంధన కాలంలో కూడా దేవుడు తన ప్రజలను ఎలా ఉండమన్నాడంటే సమాధానకరంగానే ఉండమన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, పాత నిబంధనలో ఒక అధ్యాయాన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, లేవి కాండాన్ని పరిశీలన చేద్దాం. మీరు ఎప్పుడైనా కూడా బైబిల్ అధ్యయనాలని ప్రసంగాలను చూస్తున్నప్పుడు లేవి కాండాన్ని ఎవరు కూడా ఏం చేయరంట, టచ్ చేయరు. ఎందుకంటే లేవి కాండంలో ఉన్న విషయాలు ఒక్కోసారి మనకు అర్థం కాదు. నిజంగా ఒక్కోసారి దేవుని మాటలు, విలువైన విషయాలు ఒక్కోసారి మనకు అర్థం కాదు. కానీ దానిని పరిశోధిస్తే, దానిని ధ్యానిస్తే మనకి బాగా క్షుణ్ణంగా అర్థమవడానికైతే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి లేవి కాండంలో ఉన్న ఒక అధ్యాయాన్ని మనము పరిశీలన చేద్దాం. చూడండి, లేవి కాండము 3వ అధ్యాయము. లేవి కాండము 3వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ లేవి కాండము 3వ అధ్యాయంలో దేని గురించి తెలియజేయబడుతుంది అంటే, ఎవరైనా 1వ వచనాన్ని చదవండి. చాలు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఏ బలి అర్పించమన్నాడంట? సమాధాన బలి. సమాధాన బలి అంటే అర్థం ఏమిటి అంటే శాంతి బలి. అంటే దేవుడు ఒకవైపు ఉన్నాడు, ప్రజలు మరొక వైపు ఉన్నారు. వీళ్ళిద్దరూ దూరముగా ఉన్నారు. వీళ్ళిద్దరూ దగ్గరికి రావాలి అంటే ఏం అవసరం అంట? బలి అవసరం. బలి ఇవ్వకపోతే వాళ్ళు దగ్గరికి రాలేరు. ఎందుకు అంటే ఈ మానవులుగా ఉన్న మనము అపరిశుద్ధులము కదా, మానవులుగా ఉన్న మనము అపవిత్రులము కదా. అపవిత్రులమైన మనము పరిశుద్ధుడమైన దేవుని చేరుకోవడము సామాన్యమైన విషయమో కాదు. అయితే ఈ అపరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడిని చేరుకోవాలి అంటే ఒక బలి అర్పించాలి. ఏమిటి ఆ బలి అంటే సమాధాన బలి అని చెప్తున్నాడు. ఏ బలి అండి? సమాధాన బలి. అసలు సమాధాన బలి అంటే, సమాధానము అంటే అర్థం ఏమిటి అంటే, దానిని మనం చూస్తున్నప్పుడు షాలేం అని అంటారు. ఒక్కోసారి షాలేం చర్చ్ అని వింటారా మీరందరూ? అలాగే సమాధానం అంటే ఏమిటంటే షాలేం అనే అర్థం. మీకు ఇక్కడ కొంచెం హైలైట్ చేసిన పాయింట్ అర్థమవుతుందా? షాలేం అంటే అర్థం ఏమిటి అంటే అర్పించే వారికి దేవునికి మధ్య సామరస్యము. అంటే ఇంతకుముందు దూరంగా ఉన్నవాళ్ళు ఈ బలి అర్పించడం వల్ల వాళ్ళు ఏమవుతున్నారంట? దగ్గర అవుతూ ఉన్నారు. అంటే సమాధాన బలి ఎవరైతే అర్పిస్తారో వాళ్ళు దేవునికి ఏమవుతారంట? దగ్గర అవ్వడానికి అవకాశం అయితే ఉంది అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ఈ సమాధాన బలిలో ఏమి అర్పించాలి అక్కడ తెలియజేస్తున్నాడు. నేను చదువుతున్నాను. అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలెను. అయితే ప్రియ సహోదరులారా, ఈ సమాధాన బలి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి, మనము దేవునితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ బలిని అర్పించాలి.
ఈ బలిని అర్పించేటప్పుడు నువ్వు అనుకున్న జంతువునో మీ ఇంట్లో పెంచే జంతువునో అర్పించడానికి అవకాశమే లేదు. ఏది అర్పించాలి అంటే అక్కడ జంతువుల లిస్ట్ ఒకటి ఇచ్చాడన్నమాట. ఏమిటి అంటే ఇక్కడ మీకు చదువుతూ ఉన్నారు. జంతువుల లిస్ట్ ఏమిటి అంటే మందలలో పశువులు. ఏ పశువులు అంటే గొర్రెలు కానీ మేకలు కానీ, అవి ఆడవైనా సరే అవి మగవైనా సరే, అవి ఎలా ఉండాలంట, మచ్చ లేకుండా ఉండాలి. అంటే దేవుడికి అర్పించవలసిన బలి ఎలా ఉండాలంట, మచ్చ లేకుండా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అర్పించవలసిన విధానం ఏమిటి అంటే ఇక్కడ మీకు నేను ఒక బొమ్మ చూపిస్తాను. మీకు ఇంకా బాగా అర్థం అవ్వడానికి, తొందరగా వాక్యాన్ని ముగించడానికి కూడా ఈ బొమ్మ సహకరిస్తుంది. ఈ బొమ్మ మీకు ఏమైనా కనపడుతుందా? ఈ రెండు జంతువులను ఎవరు పట్టుకున్నారంటే ఒక యాజకుడు పట్టుకున్నాడు. ఓకేనా? ఈ యాజకుడు ఇతను యాజకుడు. ఇతడు ఎవరంటే మామూలు వ్యక్తి. ఈ మామూలు వ్యక్తి ఈ జంతువులను తీసుకురావాలి. తీసుకొచ్చి ఎవరి దగ్గర నిలబడాలంట, యాజకుడు ముందు నిలబడాలి. నిలబడిన తరువాత ఆ జంతువుల తల మీద వారి చేతులను పెట్టాలి. ఎప్పుడైతే జంతువుల తలల మీద వారి చేతులు పెడతారో వీళ్ళ పాపాలన్నీ కూడా దేంట్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి, దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి, వాటిలోకి షిఫ్ట్ అయిపోతాయి. అయితే అపరిశుద్ధుడిగా ఉన్న ఇతను ఈ బలి అయిన తరువాత ఇతడు ఏమవుతాడంటే పరిశుద్ధుడు అవ్వడానికి అవకాశము ఉంటుంది. అయితే ఇక్కడ ఎలా అర్పించాలి అంటే అక్కడ 15వ వచనాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 15వ వచనం, 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక విషయాన్ని తాను దానిలో అర్పించు అంత్రములను, కప్పు కొవ్వును, అంత్రముల మీద కొవ్వ అంతటిని, 2 మూత్రగ్రంథులను, వాటి మీద డెక్కలపైనున్న క్రొవ్వును, 2 మూత్రగ్రంథులపైనున్న కాలేజము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పించవలెను. అంటే ఆ బలిపీఠం మీద, ఇక్కడ బలిపీఠం ఒకటి కనపడుతుంది కదా, ఈ బలిపీఠం మీద ఏం చేయాలంటే ఈ జంతువులలో ఉన్న ప్రతి భాగములో ఉన్న కొవ్వును ఏం చేయాలంట, ఇక్కడ అర్పించాలి. ఈ బలిపీఠం మీద అర్పించబడ్డ కొవ్వు అంతా కూడా ఎవరిది అంటే యెహోవాదే. జంతువులలో శ్రేష్టమైన భాగం ఏదైనా ఉన్నది అంటే అది కొవ్వే. కాబట్టి శ్రేష్టమైన కొవ్వుని దేవుడికి అర్పించాలి. అలా అర్పించిన తరువాత వీళ్ళ యొక్క జీవితంలో వీళ్ళు ఏమవుతారంటే వాళ్ళు పరిశుద్ధులు అవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. వారు దేవునితో సమాధానకరమైన స్థితిలోకి రావడానికైతే అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ విషయాలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నానంటే ఈరోజు పాత నిబంధన కాలంలో వాళ్ళు దేవునితో ఎలా సమాధాన పడేవాళ్ళు అంటే ఎలాంటి పాపాలు చేసినా కూడా దేవుడి దగ్గరికి ఒక గొర్రెనో మేకనో తీసుకెళ్ళి దానిని చంపి దాని కొవ్వుని బలిపీఠం మీద పెట్టి దహనిస్తే దేవుడికి అతనికి మధ్య సంబంధము దగ్గర అవుతుంది. ఓకేనా? అయితే ఆ బలి అర్పించిన తరువాత చేయవలసిన పని ఏమిటి అంటే వాళ్ళు దానిని తినాలి. కొవ్వంతా కూడా అర్పించేశారు కదా, ఆ మిగతా మాంసమును వీళ్ళు ఏం చేయాలంటే అర్పించిన వ్యక్తి, యాజకుడు, వీరు ఇరువురు కూడా కలిసి దానిని ఏం చేయాలంట, తినాలి. నా విషయాలు మీకు గుర్తుంటున్నాయా? వీళ్ళు ఏవేవి తావాలని చెప్పాను? ఇది ఏ బలి అసలు? సమాధాన బలి. సమాధాన బలిలో ఏ జంతువులు ఉన్నాయి? మేకలు, గొర్రెలు. దీనిని ఎవరి దగ్గరికి తీసుకురావాలి? యాజకుడి దగ్గరికి తీసుకువచ్చిన తర్వాత దాని తల మీద వీళ్ళు ఏం చేయాలా? చేతులు ఉంచాలి. చేతులు ఉంచిన తర్వాత వేటిని బలి అర్పించాలి అంటే ఆ జంతువులలో ఉన్న ప్రతి భాగంలో ఉన్న కొవ్వుని అర్పించాలి. అర్పించిన తర్వాత మిగతా ఆహారాన్ని వీళ్ళు ఏం చేయాలంటే తినాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇలాగ తినడం ద్వారా వాళ్ళు ఏమవుతారంటే
వారు దేవునితో సమాధానపరచబడే అవకాశం అయితే ఉంటుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే పాత నిబంధన కాలంలో దేవునితో సమాధానపడే విధానము అది. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సమాధానపడే ఈ యొక్క కార్యము అనేది మారింది. ఏమైందంటండి? మారింది. ఇప్పుడు దేవునితో సాంగత్యము కావాలి అంటే మనమేమి గొర్రెలను మేకలను తీసుకువెళ్ళవలసిన పనేమీ లేదు. ఎందుకు మనకి లేదు అంటే అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, రోమీలు రాసిన పత్రిక ముందుగా ఎఫెసీలు రాసిన పత్రికను మనం చదువుకుందాం. ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినప్పుడు మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మన అందరి కొరకు ఎవరు అర్పింపబడ్డారంటే, మన అందరి నిమిత్తము ఎవరు గొర్రెగా మారారు అంటే యేసుక్రీస్తు గొర్రెగా మారారు. ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడ శిలువ మీద ఏమయ్యాడంటే బలియాగము అయ్యాడు. ఎవరైతే యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటారో దేవునికి దూరంగా ఉన్న వాళ్ళ అందరూ కూడా క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఏమైపోతున్నారంట? దేవునికి దగ్గర అవుతున్నారు. ఇంతకు ముందేమో దేవునికి దగ్గర అవ్వాలంటే గొర్రెలను అర్పించాలి. క్రొత్త నిబంధనలో దేవునికి దగ్గర కావాలి అంటే క్రీస్తును జ్ఞాపకము చేసుకోవాలి. ఆ క్రీస్తు ఏం చేశాడు అంటే 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి. ఇప్పుడు సమాధానం ఎవరంట? మనకి గొర్రెల యొక్కయు మేకల యొక్క రక్తం వలన మనకి ఇప్పుడు సమాధానము లేదు. ఇప్పుడు మనకు సమాధానాన్ని తీసుకువచ్చింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ లేవీ కాండము 3వ అధ్యాయం ఎవరికి బాగా అర్థమవుతుందో, క్రొత్త నిబంధనలో యేసు ఎందుకు మరణించాడు, యేసు ఎందుకు సిలువ పొందాడు, యేసు మరణము ద్వారా మనకు ఎలా సమాధానమైన స్థితి వచ్చిందో మనకి అర్థమవుతుంది. అయితే సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అంటే అన్యజనులకును ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్యన ఉన్న ద్వేషాన్ని ఎవరు పోగొట్టారంట? ఇప్పుడు గతంలో ఉన్న ద్వేషాన్ని గొర్రెలు పోగొడితే ప్రస్తుతం ఉన్న ద్వేషాన్ని ఎవరు పోగొట్టారంట? దేవుడు అయిన యేసుక్రీస్తు పోగొట్టాడు. ఎలా పోగొట్టాడంటే అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేశాను. ఇంతకుముందు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే గొర్రెలను పట్టుకు వెళ్ళాలి. వాటన్నిటినీ అనుసరించి ఆచరించి ప్రభువైన యేసుక్రీస్తు తన బలి ద్వారా ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంట? కొట్టివేశాడు. ఒకవేళ యేసుక్రీస్తు మరణించకపోతే మనము కూడా గొర్రెలనే తీసుకువెళ్ళాల్సిందే. యేసుక్రీస్తు మరణించడం ద్వారా మన గొర్రె ఎవరయ్యారంటే ఆయనే అయ్యాడు. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనము సమాధానాన్ని పొందడానికి అవకాశము ఉంది. తర్వాత 15వ వచనం, ఇట్లు సంధి చేయొచ్చు. అంటే ఇప్పుడు దేవునికి నీకు మధ్య సంధి చేసింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే సమాధానపరిచాడు. దూరాన్ని ఏం చేశాడంట? దగ్గర చేశారు. దూరాన్ని ఏం చేశాడంట? దగ్గర చేశాడు. క్రీస్తు ప్రభువారు ఒక సమాధానకర్త. ఎందుకు అంటే పాపులమై ఉన్న మనలను దేవుని దగ్గరికి దరి చేర్చడానికి ఆయనే బలి అయ్యాడు. కాబట్టి ఆయన సమాధానకర్త మన సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి ఆ సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి
దాని ద్వారా వీళ్ళిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను. ఒక్కోసారి యేసుక్రీస్తు సువార్తను ఏమంటారంటే ప్రేమ సందేశము అంటారు కదా. అయితే ఇది ప్రేమ సందేశానికి మరొక పేరు కూడా ఏముందంటే ఇది శాంతి సందేశం అని ఉంటుంది. శాంతి అన్న సమాధానము అన్న ఒకటే అర్థం. యేసుక్రీస్తు రాక వల్ల పాత నిబంధన కొట్టివేయబడింది. యేసుక్రీస్తు రాకడ వలన మనము దేవునితో సంధి చేయబడ్డాం. యేసుక్రీస్తు రాకడ వలన దేవునితో మనము సమాధాన పరచబడ్డాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఎందుకు క్రీస్తు యేసునందు బాప్తిసము పొందాలి అంటే, క్రీస్తును ఎవరైతే నమ్ముతారో, క్రీస్తునందు ఎవరైతే పాపములు ఒప్పుకోగలుగుతారో, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములో ఎవరైతే బాప్తిసము పొందుతారో, ఈ బాప్తిసము పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు దేవునికి ఏమవుతాడంట? దగ్గర అవుతాడు. కాబట్టి మన జీవితంలో దేవునికి దూరస్తులమైన మనము క్రీస్తునందు బాప్తిసము ద్వారా దేవునికి ఏమయ్యామంట? దగ్గర అయ్యి ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే సమాధానకరమైన సువార్తను మనకు తెచ్చాడు. అంటే సమాధానకరమైన మంచి వార్తను మనకి ఇచ్చి వెళ్ళాడు. ఆయన సమాధానకరమైన వార్తను మనకిచ్చి మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడంటే అందరితో కూడా సమాధానకరంగా ఉండు అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, అదే రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఈరోజు మన జీవితంలో ఎటువంటి వారు ఉన్నారంటే అనవసరమైన గొడవలు పెట్టుకునేవాళ్ళు, లేదా నోటి మాటల చేతల చేత గొడవలు పెట్టుకునేవాళ్ళు, అసమాధానకరమైన స్థితిలో అనేక మంది ఈరోజు మన జీవితంలో చూస్తూ ఉన్నాం. కానీ ఈ అసమాధానమైన ఈ లోకములో, ఈ శాంతి భద్రత లేని ఈ లోకములో దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే సమాధానకరంగా ఉండమంటున్నాడు. ఎంతమందితో మనలను సమాధానకరంగా ఉండమంటున్నాడు? ఎటువంటి పరిస్థితులలో మనల్ని సమాధానకరంగా ఉండమంటున్నాడు? ఎలాంటి ఉద్దేశాలు కలిగి మనం సమాధానకరంగా ఉండమని దేవుడు తెలియజేస్తున్నాడంటే ఈ వచనాన్ని మనం చదివితే మనకి బాగా అర్థమవడానికి అవకాశం అయితే ఉంటూ ఉంది. చదవండి ఎవరైనా, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. శక్యమైతే సమాధానము సమస్త మనుషులతో మీ చేతనైనంత మట్టుకు సమాధానముగా ఉండుడి. చాలు, మామూలుగా చదవండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈరోజు మన అందరము కూడా అందరితో ఎలా ఉండాలంట? అందరితో అంటే నేను కేవలం వీళ్ళు నాకు నచ్చారు కాబట్టి వీళ్ళతో నేను బాగుంటాను, వీళ్ళు నాకు నచ్చలేదు కాబట్టి వీళ్ళతో నేను బాగుండను, వీళ్ళు అసలు నాకు తెలియదు కాబట్టి వీళ్ళతో నేను మాట్లాడను అనే వారిగా మనము ఉండకూడదు. సాధ్యమైతే అందరితోనూ మనం ఎలా ఉండాలంట? సమాధానకరంగా ఉండాలి. సమాధానకరంగా ఉండడము అంటే అర్థం ఏమిటి అంటే అందరితోనూ మనము సహవాసము కలిగి ఉండాలి. ఆ సమాధాన బలిలో బలి అర్పించిన తరువాత ఆ ఆహారాన్ని ఒక్కడే తినలేదు. ఆ ఆహారాన్ని ఎవరితో పంచుకున్నాడంట? యాజకులతో పంచుకున్నాడు. అంటే అక్కడ మనం ఏం చూడాలంటే ఒక సహవాసాన్ని చూడాలి. అలాగే మన సహవాసములో కూడా అది భార్యాభర్తల సహవాసం అవ్వచ్చు, సహోదరుల సహవాసం అవ్వచ్చు, అన్నదమ్ముల సహవాసం అవ్వచ్చు, ఏ సహవాసములో అయినా కూడా ఒకటి వచ్చింది ఏంటంటే గొడవలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి. అయితే క్రీస్తునందు సమాధానపరచబడిన నీవు, వారు గొడవ పడ్డారు కాబట్టి వారి మీద గొడవ పడకూడదు, వాళ్ళు దూషించారు కాబట్టి వారిని నువ్వు దూషించకూడదు, వాళ్ళు అవమానపరిచారు కాబట్టి వాళ్ళని నువ్వు అవమానపరచకూడదు. అక్కడ ఏం చెప్తున్నాడంటే సఖ్యమైతే, నీకు సాధ్యమైతే,
సాధ్యమైనంత మేరకు అందరితో నువ్వు ఎలా ఉండాలంటే సమస్త మనుషులతో చెప్తున్నాడు. ఆల్ పర్సన్స్ అంటే ఇక్కడ ఎవరికి మినహాయింపు లేదు. మనల్ని ప్రేమించిన వారితోనూ మనలను ద్వేషించిన వారితోనూ మనము ఎవరో తెలియని వారితో కూడా మనం ఎలా ఉండాలంట, సమాధానకరమైన స్థితిలోనే ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఎందుకు సమాధానకరమైన స్థితిలో ఉండాలి అంటే, ఒకవేళ నీకు కీడు చేసిన వారిని, నిన్ను అవమానించిన వారిని నువ్వేం చేయకూడదా? నువ్వు చేతులు ముడుచుకుని కూర్చోవాలా అంటే అవును. ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చోవాలి? ఎందుకు నోరు మూసుకుని కూర్చోవాలి? ఎందుకు అన్నిటినీ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అంటే, కింద వచనం చదివితే ఒకవేళ మీకు ఆ కింద వచనము ఒక ప్రశ్నగా లేదా ఒక ఆన్సర్గా పనికొస్తుందేమో. చూడండి, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక అంటే, మనము అనేకులతో సహవాసము చేసినప్పుడు, అనేకుల ఈ యొక్క మనుషులతో ట్రావెల్ అయినప్పుడు ఖచ్చితంగా అలలు ఎలాగా ఎగువన దిగువన వస్తాయో మన జీవితంలో కూడా సమస్యలు వస్తాయి, పోతాయి. కానీ మనము ఎవరి దగ్గర కూడా ఏం తీర్చుకోకూడదంటే పగ తీర్చుకోకూడదు. ఎందుకు పగ తీర్చుకోకూడదు? మనకి ఎంతో నష్టం చేశారు కదా, ఎంతో అన్యాయం చేశారు కదా, మనల్ని ఎంతగానో అవమానించారు కదా, మరి వారితో మనము పగ తీర్చుకోకపోతే ఎలాగా? అక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకోవడానికి ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరంటే అక్కడ చెప్తున్నాడు, దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుకునుట నా పని, నేనే ప్రతిఫలము నెత్తును. కానీ నువ్వు మాత్రం ఎలా ఉండాలంటే పగ తీర్చుకోవద్దు, నువ్వు ఎవరి మీద ఉగ్రతను చూపించవద్దు. ఎందుకు అంటే అది నీ పని కాదు, అది నీకు అప్పగించిన పని కాదు. నీకు అప్పగింపబడిన పని ఏమిటంటే, శక్యమైతే సాధ్యమైతే వీలైనంత మేరకు అందరితో కూడా సమాధానకరంగానే ఉండాలని దేవుని వాక్యమైతే తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మీ జీవితంలో మీరు అందరితో సమాధానకరంగా ఉంటున్నారా లేదా? ఒకవేళ సమాధానకరంగా ఉంటే మీలో క్రీస్తు ప్రతిబింబించాలి. ఎందుకంటే సమాధానకర్త అయిన అధిపతి ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన కుమారుడు, ఆయన బిడ్డవైన నీవు, ఆయన దాసుడు అయిన నీవు, నీ అందు కూడా ఏం కనబడాలంట? ఆయన ఎలాగా సమాధానానికి అధిపతో నువ్వు కూడా ఒక సమాధానకరమైన వ్యక్తిగా ఉండాలి. తర్వాత చెప్తున్నాడు, కాబట్టి శత్రువుల మీద పగ తీర్చుకోక, నీ ఉగ్రతను చూపించక, అక్కడ ఏం చెప్తున్నాడంటే, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే, ఎవరు ఆకలి కొని ఉంటే అంటండి? నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహము మిమ్ము, అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక, నువ్వు కీడు వల్ల ఏది జయించలేవు. ఒకవేళ జయించినా అది నీకు ఎప్పటికీ సొంతమో కాదు. నువ్వు దేని చేత దేనిని జయించాలంటే సమాధానము చేత జయించాలి, లేదా మేలు చేత జయించాలి. ఒక వ్యక్తిని మనము పగ తీర్చుకోవడం అంటే అర్థం ఏమిటో తెలుసా? మనము ఏమీ చేయకుండా ఉండడమే వారి విషయంలో మనము పగ తీర్చుకోవడం. ఏది మాట్లాడకుండా ఉండడమే మనము వారి విషయంలో మనము పగ తీర్చుకోవడం. అయితే అలా మనం ఉండగలుగుతున్నామా? ఎందుకంటే నువ్వు మౌనంగా ఉంటే నిన్ను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పని చేయడం అనేది ప్రారంభిస్తాడు. దేవుడు పని చేయడానికి నువ్వు అవకాశము దేవుడికి ఇస్తూ ఉన్నావా? ఈరోజు సమాజము ఎలా ఉంటుందంటే గుసగుసలు ఆడేవాళ్ళు అనేకులు ఉన్నారు, అనవసరంగా జోక్యము చేసుకునే వాళ్ళు అనవసరంగా ఉన్నారు, అధిక ప్రసంగికులు ఉన్నారు, అధికమైన మాటలు వాగుడుకాయలు అంటూ ఉంటారు కదా, అటువంటి వారు కూడా ఉన్నారు, తొంటరి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ అందరూ కూడా ఈ సమాధానకరమైన విధంగా ఉండలేరు, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. కానీ నీవు నేను కంట్రోల్ చేసుకోగలం. ఎందుకంటే నీవు నేను క్రీస్తునందు ఏమయ్యామంట? సమాధానపరచబడ్డాం కదా. మనం దేవుని కుమారులు అవుతాం. మనం సమాధానపరచబడ్డం వల్ల మనం ఏమవుతామంటే దేవునికి కుమారులం అవుతాం. దేవుని కుమారుల్లో ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే సమాధానకరమైన స్థితి.
కాబట్టి అటువంటి సమాధానకరమైన స్థితి నీలో ఉండాలి. ఒకవేళ నీ శత్రువులను జయించే పని ఎవరు చూసుకుంటారంటే దేవుడే చూసుకుంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి దేవుని ఉగ్రతకు నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా చోటు ఇవ్వాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కానీ ప్రియ సహోదరులారా, ఈరోజు సమాజంలో మనం ఎలాగ ఉంటున్నామంటే దేవునికి అవకాశం ఇవ్వకుండా మనలో మనమే ఇరుగు పొరుగు వారిని దూషిస్తున్నాం, ద్వేషిస్తున్నాం, అవమానిస్తున్నాం, కొట్లాటకి వెళుతున్నాం. ఇటువంటి పనులను మనం ఎప్పటికీ కూడా ఏం చేయకూడదంట, సాధ్యమైనంత మేరకు వాటిని జోలికి మనము వెళ్ళకూడదు. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని నేను కొంచెం మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను. దైవికమైన సమాధానకరమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే సామెతల గ్రంథము 16వ అధ్యాయం, సామెతల గ్రంథము 16వ అధ్యాయాన్ని నేను చదువుతూ ఉన్నాను. 16వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. 16వ అధ్యాయం 16వ, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెన్నిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్యమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఎవరైతే వారి యొక్క జీవితంలో జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటాడో, ఎవరైతే తన జీవితంలో తెలివిని సంపాదించుకోవాలనుకుంటాడో వాడి జీవితం వాడికే మేలు చేస్తుందంట. ఈరోజు నిజంగా మన అంచనాలు దేని మీద ఉంటాయంటే ఈరోజు ఇది సంపాదిద్దాము, రేపు ఇది కొనుక్కుందాము, రేపు ఇలా ఎదుగుదాము, ఈ డైరెక్షన్లోనే మనం అందరం వెళుతూ ఉంటాం. అవి ఒక్కోసారి ఏమవుతాయంట, తారుమారు అవుతాయి. ఈ తారుమారు అయిపోయినప్పుడు మనం ఏమైపోతూ ఉంటే చాలా టెన్షన్కి గురైపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. ఈరోజు మానవులకి ఏది మేలు అంటే జ్ఞానము సంపాదించాలి. తర్వాత వెన్నిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ఈ జ్ఞానము ఈ తెలివి ఎవరిలో ఉంటాయో వారు ఏం చేస్తారో తెలుసా, వారు చెడుతనాన్ని విడిచిపెడతారు. అంటే చెడుతనము అంటే చెడుతనం అంటే ఏంటో తెలీదా మీకు? అక్కడ ఏం చెప్తాడంటే ఈవిల్ అంటే ఒక సాతాను మార్గాన్ని మనం ఏం చేస్తామంట, విడిచిపెడతాం. సాతానుపు ఆలోచనలు మనం ఏం చేస్తామంట, విడిచిపెడతాం. మరి సాతానుడి యొక్క ఆలోచనలు విడిచిపెట్టి మనం ఎవరి ఆలోచనలోకి వెళ్తామంట, దేవుని ఆలోచనలకు వెళతాం. దేవుని ఆలోచనలతో ఉన్నవాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అంటే చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తనను కనిపెట్టేవాడు. నిజంగా క్రీస్తునందు ఉన్న విశ్వాసుడివైతే ముందుగా చాలామందిలో ఉన్న దురద లక్షణం ఏంటో తెలుసా, ఇతరుల ప్రవర్తనను కనిపెడతారు. వీళ్ళు ఏ టయానికి వచ్చారు, వీళ్ళు ఎంత తింటున్నారు, వీళ్ళు ఎంత తాగుతున్నారు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఇవి చూస్తూ ఉంటారు. నిజమా కాదా? కానీ క్రైస్తవులమైన మనము, తెలివి జ్ఞానం ఉన్న వాళ్ళు మనము చేయవలసిన పని ఏమిటి అంటే తన ప్రవర్తనను కనిపెట్టుకోవాలి. అసలు నీ ప్రవర్తన ఎలా ఉంది దేవుని విషయంలో కనిపెట్టుకుంటే తన ప్రాణమును కాపాడుకోవచ్చు. తర్వాత చెప్తూ ఉన్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నువ్వు ఎవరితో నీ యొక్క స్థితిగతులు ఉన్నాయి, ఎవరితో నీ జీవితాన్ని పంచుకుంటున్నావు, నువ్వు అజ్ఞానిగా ఉంటున్నావా, జ్ఞానిగా ఉంటున్నావా, నువ్వు దుర్మార్గులతో సహవాసం ఉందా, దేవునితో నీకు సహవాసం ఉన్నదా, ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలామంది వాళ్ళ జీవితాలను తెలుసో తెలియకో మరి దుర్మార్గులతో వాళ్ళ జీవితాలను పంచుకుంటూ, అసహ్యులతో వారి జీవితాలను పంచుకుంటూ వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ జీవితాలలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలంట, దీన మనసు కలిగిన వారితో నీవు పొత్తుకు పెట్టుకోవాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి దేవునికి అసహ్యకరమైన కార్యము ఏమిటి అంటే జగడములు పుట్టించడము అసహ్యకరమైన కార్యం. కాబట్టి మనము జగడములు పుట్టించే వారిగా ఉండకుండా జ్ఞానము సంపాదించుకునే వారిగా,
తెలివిని సంపాదించుకునేవారిగా, మన ప్రవర్తన చెడుతనాన్ని విడిచిపెట్టేవారిగా, మన ప్రవర్తన ఎలా ఉందో మనం చూసుకునేవారిగా, దీన మనసు కలిగిన వాళ్ళతో మనం ఏం చేయాలంట? పొత్తు కలిగి ఉండాలి. ఈరోజు మన సహవాసాలు అలాగే ఉన్నాయా? మన స్నేహాలు అలాగే ఉన్నాయా? మన బాంధవ్యాలు అలాగే ఉన్నాయా? అలా లేవు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో ఎలాగ ఉన్నామో ఒకసారి పరిశీలన చేయండి. సమాధానకరమైన వ్యక్తి తన ప్రవర్తనలో ఎలా ఉంటాడు అంటే బాగా అర్థం అవడానికి ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను ధ్యానిస్తూ ఉన్నాను. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం నుంచి, విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. ఏమంటున్నాడంట? మనం ఎవరిని చేర్చుకోవాలంట? బలహీనులను చేర్చుకోవాలి. నిజంగా బలహీనమైన విశ్వాసులతో మనం సహవాసం చేస్తామా? అసలు ఎవరైతే బలహీనంగా ఉన్నారో, బలహీనము అంటే అర్థం ఏంటండి? వాక్యాన్ని తప్పి తిరుగుతున్నవారు, దేవునితో సమాధానకరమైన స్థితి సరైన విధంగా లేని వారిని మనం ఏం చేయాలంట? చేర్చుకోవాలి. చేర్చుకుని ఏం చేయాలంటే వెంటనే నువ్వు చెప్పాలి, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు గత జీవితం ఇదేంటో నాకు తెలుసులే, ఇవన్నీ చెప్పాలి. అంతేనా? అలా కాదా? ఏం చెప్పాడో చూడండి. అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకోవద్దు. అతన్ని నేను ఎందుకు చేర్చుకోవాలంటే వాదనలు పెట్టుకోవడానికి చేర్చుకోవద్దు, వాదనలు వద్దు. చేయాల్సిన పని ఏమిటి అంటే సంశయములను, ఏవైతే సందేహాలు ఉన్నాయో, ఏవైతే ఎందుకు దారి తప్పి నడుచుకుంటున్నాడో వాటిని మనం ఏం చేయాలంట? తీర్చాలి. ఈరోజు క్రైస్తవ జీవితంలో నేను ఏం చెప్తున్నానంటే మరలా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. సమాధానపరచువారు ధన్యులు. వాళ్ళు ఏమవుతారంట? దేవుని కుమారులు అవుతారు. దేవుని కుమారుడే వచ్చి మనల్ని ఏం చేశాడంట? సమాధానపరిచాడు. సమాధానపరిచిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండమంటున్నాడు. నువ్వు సమాధానంగా ఉండాలి అంటే నువ్వేం సంపాదించుకోవాలంటే తెలివి, జ్ఞానమును, నీ ప్రవర్తనను, నీ చెడుతనాన్ని విడిచిపెట్టి జీవించాలని చెప్తూ, అలా జీవించే వాళ్ళు చూపించే ప్రవర్తన ఏంటో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత 2వ వచనం, ఒకడు సమస్తము తినవచ్చని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలని తినుచున్నాడు. ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటి ఒక సమస్య అంటే, ఒకడేమంటున్నాడంటే అన్నీ తినచ్చు అని అంటున్నాడు. ఒకడేమంటున్నాడంటే అలా ఏం కాదు, మనం మాంసాహారము ముట్టుకోకూడదు, శాకాహారమే ముట్టుకోవాలని. ఒక ఇరువురి మధ్య ఏం ఏర్పడిందంట? ఒక ప్రశ్న ఏర్పడింది. ఆ ప్రశ్న ఏర్పడిన తరువాత 3వ వచనం, తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు. చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే, ఇది తినచ్చుగా ఏమైందండి, ఉట్టి మాంసమేనండి, చాలా బలం అండి, మీరు అది తింటున్నారు, దాంట్లో ఏమీ లేదు, ఉట్టిదే గట్టిదే, ఈ మాటలన్నీ మనం ఏం చేయకూడదంట? మాట్లాడుకోకూడదు. మనం ఎవరిని కూడా ఒక పనిని బట్టి తృణీకరించకూడదు. ఇక్కడ దేవుడు చెప్తున్న విషయం ఏమిటి అంటే, తినువాడు తినని వానిని తృణీకరించకూడదు, అంటే దూరము పెట్టకూడదు. తర్వాత తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. నువ్వు దూరము పెట్టకూడదు, తీర్పులు కూడా తీర్చకూడదు. ఎలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? ఏమడుగుతున్నాడంట? ఒకడి తప్పులు ఎత్తి చెప్పడానికి, ఒకని దూరము పెట్టడానికి, ఒకని తృణీకరించడానికి, ఒకని ఏలెత్తి చూపించడానికి నువ్వెవరు? అసలు నువ్వెవరు? ఎందుకు ఏలెత్తి చూపించాలి అసలు నువ్వు అంటే? అప్పుడు చెప్తున్నాడు, అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానిని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. దేవుడు ఎటువంటి వాడంటండి? పడిపోయేవాడిని. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలలో ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే, కొన్ని మాంసాలను వాళ్ళు తినకూడదు. ఒకవేళ కొన్ని మాంసాలను వాళ్ళు తింటే అపరిశుద్ధులు అవుతారు. ఇప్పుడు ఒక ఆయన వచ్చి ఏమంటున్నాడంటే అదేం కాదు, అన్నీ తినచ్చు అని అంటున్నాడు. ఒక ఆయన వచ్చి ఏమంటున్నాడంటే అదేం కాదులే, ఆ మాంసాహారం జోలికి మనం వెళ్ళకూడదు, మనం ఏం తినాలంట? కూరగాయలే తినాలి అని అంటున్నాడు.
ఇప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి ఏమంటున్నాడంటే అసలు మీరు మాంసం గురించి శాకాహారం మాంసాహారాల గురించి కొట్టుకోవద్దు, అసలు ఏం చేయొద్దంట, కొట్టుకోవద్దు, అసలు మీ పని అది కాదు కదా, మీరు సఖ్యమైతే సమాధానంగా ఉండండి, ఎవరు ఎవరికి తీర్పులు తీర్చొద్దు, ఎవరు ఎవరిని తృణీకరించద్దు, ఎవరు ఎవరి మీద పగలు తీర్చుకోవద్దు, నాకు అవకాశం ఇవ్వండి. దేవుడు ఏం అడుగుతున్నాడంట, ఆయన అడుగుతున్నాడు మనల్ని ఏమని, నేనున్నాగా, నాకు అవకాశం నాకు ఇవ్వండి అని తెలియజేస్తూ దేవుడు ఏం చెప్తున్నాడంటే అపరిశుద్ధులను కూడా పరిశుద్ధపరచగలిగిన వాడు ఎవడంట, దేవుడు. బలహీనుణ్ణి కూడా బలపరచగలిగిన వాడు ఎవరంట, దేవుడే. చెప్తూ 5వ వచనం, ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచి దినమని ఎంచుతున్నాడు. ఈరోజు చాలామంది కూడా అంటే మంగళవారాలు శుక్రవారాలు కొన్ని పనులు చేయరు, క్రైస్తవులు కూడా పనులు చేయరు. ఒకసారి ఒక ఆమె డబ్బులు ఇవ్వాలి, రేపు శుక్రవారం రేపు ఇవ్వడం కానీ ఈరోజే రా అంది. నైట్ 11ంటికి వెళ్ళాము మేము, ఎందుకని రేపు శుక్రవారం అయితే డబ్బులు ఇవ్వరు. అంటే ఈరోజు క్రైస్తవులు కూడా ఒక్కోసారి మనకి తెలుసో తెలియకో ఇది మంచి ఇది చెడు అని మనం నియమిస్తున్నాం. అసలు దేవుడు చెడుదైతే మనకి నిర్మిస్తాడా, ఇది చెడు దినము అయితే దాన్ని ఇస్తాడా మనకి? అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరి ఒకడు ప్రతి దినము సమానంగా ఎంచుతున్నాడు, ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢి పలుచుకోవడం వలన. ఏం చేయాలంటే ఒకడంట ఇది మంచి ఇది చెడు అంటున్నాడంట, ఒక అతను ఏమంటున్నాడంటే అన్ని రోజులు మంచివే అంటున్నాడంట. మీ ఇద్దరు కొట్టుకోవద్దు, మీరు అనుకున్న దాన్ని మీ మనసులోనే ఉంచుకోండి కానీ బయటికి వ్యక్తపరచద్దు. నీది తప్పు నీది ఒప్పు వాదోపవాదనలు వద్దు. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా జరుగుతున్న పెద్ద తప్పు ఏమిటి అంటే నేను నమ్మిందే నిజమని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన ఏమంటాడు అలా కాదు నేను నమ్మింది నిజం అంటాడు ఇంకో ఆయన, అంతేనా? కానీ ఎవరు అయినా కూడా దానిని మనసులో రూఢిపరచుకోవాలని చెప్తూ 6వ వచనం, దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. ఈరోజు నువ్వు ఒకటి తింటున్నావంటే అది ఎవరి కోసం తినాలంట, దేవుని కోసం తినాలి. ఒకటి దృష్టి పెడుతున్నావంటే దేని కొరకు దృష్టి పెట్టాలంట, దేవుని కొరకే దృష్టి పెట్టాలి. మరి ఒకడు ప్రతి దినమును తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసమే తినటం మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఇక్కడ అర్థమవుతుందా మీకు? మీరు కొట్టుకుంటున్నారు కానీ దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడంట, తినని వాడిని చూస్తున్నాడు, తినేవాడిని చూస్తూ ఉన్నాడు. అన్నీ మంచి దినాలనేవాడిని చూస్తున్నాడు, ఇది మంచి దినము ఇది మంచి దినం కాదన్న వాడిని కూడా చూస్తున్నాడు. క్రైస్తవులమైన మనము ఏ పని చేసినా కూడా దేనిని లక్ష్య పెట్టుకోవాలంటే దేవునిని మహిమపరచడం మాత్రమే లక్ష్య పెట్టుకోవాలి. అది నువ్వు అన్నపానములు కావచ్చు, దినములు కావచ్చు, కార్యములు కావచ్చు, ఏదైనా కూడా నువ్వు ఒక పని చేస్తున్నావంటే ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలంట, దేవునిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరికి మహిమ కలగాలంట, దేవునికి మాత్రమే మహిమ కలగాలి. ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట, దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు మనము ప్రార్థనలు పెట్టుకుంటున్నామన్నా, మనము ప్రార్థనకు వస్తూ ఉన్నామన్నా, మనము బ్రతుకుతున్నామన్నా, మనం పని చేస్తూ ఉన్నామన్నా, మనం అప్పు తెచ్చుకుంటున్నామన్నా, మనం అప్పిస్తున్నామన్నా, ఏది జరిగినా నీ జీవితంలో ఓవరాల్గా అది ఎవరి కోసం చేయాల్సిందే అంట, దేవుని కోసం చేయాల్సిందే. అయితే 7వ వచనం, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమైన మనము వాదోపవాదనల జోలికి వెళ్ళొద్దు. తినేదాని విషయంలోనూ దినముల విషయంలోనూ ఏ విషయంలోనూ జోలికి మనము వెళ్ళకూడదు. ఇలాంటి స్వభావం ఎవరికి మాత్రమే వచ్చిద్దో తెలుసా? సమాధానకరమైన దేవునిని చెంతకు ఎవరైతే వెళతారో అలాంటి వారికి ఈ స్వభావం ఉండదు. అందరిలో ఈ స్వభావం ఉండదు. మిగతా వాళ్ళ స్వభావం మీకు ఇందాక చెప్పా, జగడములు ఆడేవాళ్ళుగా ఉంటారు, అనవసరంగా తలదూర్చేవారిగా ఉంటారు, వాదనలు పెట్టుకునే వాళ్ళుగా ఉంటారు, నీది తప్పు నాది ఒప్పు అని ఎత్తేవాళ్ళు ఉంటారు. ఇలాంటి సమాజంలో సమాధానకరంగా జీవించే వారి ప్రవర్తన ఎలా ఉంటుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు మీ ప్రవర్తన ఎలా ఉంది? క్రీస్తునందు సమాధానపరచబడిన నీవు నేనును క్రీస్తు వలె దేవుడి దగ్గరికి అందరినీ సమాధానపరుస్తున్నామా? దేవుని దగ్గరికి తీసుకురాగలుగుతున్నామా? దేవునిలో బాప్తీసము
దేవుని యందు బాప్తిస్ము ఇప్పించగలుగుతున్నామా? దేవుని మార్గంలో, రాజ మార్గంలో చెడుతనమును విడిచిపెట్టే విధముగా వాళ్ళతో మనము సంభాషించగలుగుతున్నామా? నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి పరిశీలన చేయండి. కాబట్టి ప్రియ సహోదరులారా, మరలా చెప్తున్నాను, సమాధానపరచబడేవారు ధన్యులు, వారు ఏమవుతారంట? దేవుని కుమారులు అవుతారు. దేవుడు పాత నిబంధనలో ఎలా మనుషులు ఎలా సమాధానపరచబడేవాళ్ళు అంటే, సమాధాన బలి అని ఒకటి ఉండేది. గొర్రెను కానీ మేకను కానీ బలి ఇచ్చి సమాధాన పడేవాళ్ళు దేవునితో. కానీ క్రొత్త నిబంధనలో దేవుని కుమారుడే మనకు వచ్చి దేవునితో ఏం చేశాడంట? సమాధానపరిచాడు. ఈ సమాధానపరచబడిన మనము ఏం చేయకూడదు అంటే, అందరితో సమాధానకరంగా ఉండాలి, కానీ జగడములకు అవకాశము ఇవ్వకూడదు. మరి మనము ఎలా జీవించాలి అంటే, సఖ్యమైతే అందరితో సమాధానకరంగా ఉండాలి. అందరితో సమాధానకరంగా ఉండడం వల్ల దేవుని కుమారులం అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే, బాప్తిసం పొందాను కాబట్టి నేను దేవుని బిడ్డనే అంటారు. దేవుని బిడ్డమా? కాదు. మనం ఎప్పుడు దేవుని బిడ్డలం అవుతామంటే, మనము అందరితో సమాధానమైన స్థితిలో ఉన్నాం. అసలు సమాధానమైన స్థితి అంటే ఏంటో తెలుసా? పెద్ద ఆర్గ్యుమెంట్ అయ్యి పెద్ద యుద్ధము జరిగిన తర్వాత మరలా వాళ్ళు మునుపటి వలె క్రమముగా నడుచుకోవడమే సమాధానకరమైన స్థితి. ఈరోజు మనం ఏమనుకుంటూ ఉంటామంటే, వాళ్ళు చేసిన నష్టాన్ని, వీళ్ళు చేసిన నష్టాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళతో సమాధానకరంగా ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అందరితో సమాధానకరంగా ఉండు. ఒకవేళ నీకెవరైనా నష్టము అన్యాయం చేస్తే పగ తీర్చుకునే పని ఎవరిదంట? నాది అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఎక్కడైనా వాదోపవాదనలు వస్తే ఆ వాదనలు ఏం చెప్తున్నాడంట? పెట్టుకోమంటున్నాడా? పెట్టుకోవద్దు అంటున్నాడా? పెట్టుకో. ఎవరైనా తప్పొప్పులు ఉంటే వాటిని ఏం చేయొద్దు అంటున్నాడంట? వాదోపవాదనలు పెట్టుకోవద్దు అని తెలియజేస్తున్నాడు. ఏ పని చేసినా దేవుని నిమిత్తము చేసేవారిగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఒక శ్రేష్టమైన విషయాన్ని చూపిస్తాను, చూడండి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. దేవుని ఆత్మ ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మనము దేవుని ఆత్మను పొందగలిగితే, ఒక్కోసారి ఏమంటారంటే, నా మీద ఆత్మ కుమ్మరింపబడింది, నాకు ఆత్మ వచ్చి కలలో చెప్పింది, నేను ఆత్మచేత నడిపింపబడుతున్నాను, నేను ఆత్మచేత గంతులు వేయబడుతున్నాను అంటూ ఉంటారు. ఆత్మచేత కుమ్మరింపబడితే నువ్వు గంతులేమి వేయవు, ఆత్మచేత నువ్వు నింపబడితే నీ కలలేమి రావు. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా నిన్ను నడిపిస్తున్నాయి. నువ్వు ఆత్మచేత నడిపింపబడితే నువ్వేమవుతావు అంట? మొట్టమొదటిగా దేవుని కుమారుడు అవుతావు. దేవుని కుమారుడైన యేసు ఎలాగ సమాధానపడ్డాడో, ఎలా సమాధానపరిచాడో, అనేకులను దేవుని వైపు ఎలా త్రిప్పాడో అలాంటి పని చేస్తావు నువ్వు ఆత్మచేత నడిపింపబడితే. నువ్వు ఆత్మచేత నడిపింపబడితే నువ్వు వారసుడు అవుతావు. నువ్వు ఆత్మచేత నడిపింపబడితే నువ్వు శ్రమలను ఖచ్చితంగా ఏం చేయాలంట? ఈరోజు మనం ఏమనుకుంటామంటే, సమస్యలు వస్తే అబ్బా సమస్యలన్నీ నాకే రావాలా, నేను మంచోన్నే కదా, మన మంచితనాన్ని చెప్తూ ఉంటాం, మన శ్రమలు చెప్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు మనలను సమాధానపరచబడడానికి ఆయన శిలువ మీదకి ఎక్కాడు, ముళ్ళ కిరీటం గుచ్చుకున్నాడు, మేకులు గుద్దించుకున్నాడు, కొరడా దెబ్బలు గుద్దించుకున్నాడు, పిడిగుద్దులు గుద్దించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, అవమానించబడ్డాడు, నిర్లక్ష్యపరచబడ్డాడు. అంతేనా? ఇవన్నీ కూడా తట్టుకున్నాడా? తట్టుకోలేదా? ఇవన్నీ శ్రమ కాదా? శ్రమ కాదా? అలాగే మనము కూడా సమాధానకరంగా ఉంటే మనకంతా కూడా పాజిటివ్గా తగలదు, ఒక్కోసారి నెగిటివ్ కూడా తగులుతాయి. క్రీస్తుకే తగిలే, మనమే పాటి వాళ్ళం. అయితే మనకి శ్రమలు వస్తున్నప్పటికీ కూడా సమాధానకరమైన స్థితి మనము విడిచిపెట్టకూడదు. ఎందుకు అంటే, సమాధానకరమైన స్థితి మనం కలిగి ఉంటే క్రీస్తు ఎలా మహిమపరచబడ్డాడో మనం కూడా ఏమవుతామంట? భూమి మీద ఈ ఇబ్బందుల వల్ల బాధింపబడ్డా మనం ఏమవుతామంట? మహిమపరచబడతాం అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, నువ్వు దేవుని కుమారుడు కావాలంటే నువ్వు సమాధానపరచబడాలి. తర్వాత ఇతరులతో సమాధానకరంగా ఉండాలి. అనేకులను సమాధానకరమైన దేవుని వైపు నడిపించాలి.
శ్రమలను ఏం చేయాలంట? తట్టుకోవాలి, ఓర్చుకోవాలి. చివరగా ఒక వాక్యాన్ని చూపించి, ఇంకా సమయం అయిపోయింది కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తాను. చివరగా సామెతల గ్రంథము 12వ అధ్యాయం, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు. ఒక్కోసారి తీయని మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ తెలియని మోసం చేస్తూ ఉంటారు. కీడు తలపెట్టేవాడు వాడి హృదయంలో మోసం ఉంటుంది. ఎవరి హృదయంలో మోసం ఉంటుందో ఎదుటి వాడికి వాడు ఏం చేస్తాడంట? కీడు చేస్తాడు. ఎవడి హృదయంలో మోసం ఉంటుందో. కానీ క్రైస్తవులమైన మన హృదయంలో ఏముండాలంటే సమాధానము ఉండాలి. మన హృదయంలో సమాధానము ఉంటే ఇతరులకు ఏం చేస్తామంట? మేలు చేస్తాం. తర్వాత చెప్తున్నాడు, సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. అంటే ఎవరైతే పరిస్థితులను సమాధానపరచాలనుకుంటారో, ఎవరైతే సమాధానకరంగా ఉండాలనుకుంటారో, ఎవరైతే శాంతి సమాధానాలను కోరుకుంటారో వారు ఖచ్చితంగా ఎలా ఉంటారంట? సంతోషంగా ఉంటారు. ఇది నిజం. అయితే మనం అది నమ్మం. మనం దాన్ని ఏం చేయమంట? అంటే మనల్ని మనం తగ్గించుకోవడానికి మనం ఇష్టపడం. కానీ క్రీస్తు తను తగ్గించుకోబట్టే నీకు సమాధాన స్థితి వచ్చింది. క్రీస్తు తను తగ్గించుకోబట్టే శిలువ మరణింపబడ్డాడు. కానీ క్రైస్తవులమైన మనము తగ్గించుకోవడానికి ఇష్టమే పడం. కాబట్టి క్రైస్తవులమైన మనం అందరము కూడా తగ్గించుకోవడానికి మనం ప్రయాసపడాలి. చివరిగా కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చదివి వాక్యాన్ని ముగిస్తున్నాను. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అంటే నువ్వు సమాధానకరంగా ఇతరులతో ఉండాలంటే నువ్వేం ధరించుకోవాలంట? ముందు ప్రేమను ధరించుకోవాలి. అంటే ఈ ప్రేమ ధరించుకున్న తర్వాత ఈ ప్రేమే నీ జీవితాన్ని నడిపించాలి. ఈ ప్రేమే నీ హృదయ స్థితిని నడిపించాలి. ఈ ప్రేమే నీ పనులను నడిపించాలి. కింద చెప్తున్నాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై యుండుడి. ఈ యొక్క 15వ వచనాన్ని సమాధాన బలితో పోల్చి చూడండి. ఈ గొర్రె మేక దేని కొరకు ఏర్పరచబడ్డాయి అంటే బలి అర్పించడం కొరకే. బలి అర్పించేటప్పుడు ఆ గొర్రె మాట వినాలా లేదా? వినాలి. అది అర్పింపబడిన తరువాతే అర్పించిన వాడికి దేవునికి ఏమవుతుందంట? సమాధానం. అలాగే ఈరోజు నీవు కూడా క్రీస్తు అనుగ్రహించు సమాధానము నీ హృదయమును ఏది ఏలాలంట? నీ హృదయాన్ని జగడాలో, నీ హృదయాన్ని లోకజ్ఞానమో, నీ హృదయాన్ని ఏదేదో ఏలడం కాదు. నీ హృదయాన్ని ఎవరు ఏలాలంట? సమాధానం ఏలాలి. ఎటువంటి వారితో అయినా సమాధానంగా ఉండాలని నీ హృదయానికి నువ్వే బోధించుకోవాలి. అంటే నీ హృదయానికి ఎవరు బోధించరు. నీ హృదయానికి ఎవరు బోధించుకోవాలంట? నువ్వే బోధించుకోవాలి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. అయితే ఒక్క శరీరముగా పిలువబడితిరి అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నా అంటే సంఘము గురించి చెప్తున్నా. మీ అందరూ ఒక్క శరీరం. అనేకులమై ఉన్న మన అందరం కూడా ఒక్క శరీరం. ఎందుకంటే మన అందరిలో ఒకే స్థితి ఉన్నప్పుడు ఒకే శరీరంగా అవుతాం. మీకు ఎప్పుడైనా కూడా షాపింగ్ మాల్స్ వెళ్ళినప్పుడు షాంపూలన్నీ ఎక్కడ పెడతారు? బియ్యాలన్నీ కూడా ఒక పెడతారు. డ్రింకులన్నీ కూడా ఎక్కడ పెడతారు? ఒక చోట పెడుతూ ఉంటారు. అంతేనా? ఈరోజు మన